ఇంత మతిమరుపా? ఎందుకిలా అయిపోయినానో నేనే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసేదాకా నాకు కూడా తెలీదండి. కానీ ఎందుకిలా చేసేసుకున్నానో నాకైతే అర్థం కాలేదు. ఏం చేసేసుకున్నాననుకుంటున్నారా? జడేసుకోవడమే మర్చిపోయానండి. ఇంకా పూజ చేసేసి తలార్పుకుండేసి నేను ఇంకా జడేసుకుందాం అనుకున్నాను. కానీ వేడి ఎక్కువ ఉంది కదండీ! బయటైతే ఎండలు మండిపోతున్నాయి. ఉడుకైతాంది. ఇంకేం జడేసుకుంటావులే అని ఇలా కొప్పైతే కట్టేసుకున్నాననమాట. ఇంకా వీడియో ఆన్ చేసుకొని ఇంకా అసలు నేను జడేసుకోండేదే మర్చిపోయినాననమాట. అలా కొప్పులోనే వీడియో అయితే తీసేసినానండి. ఆ వీడియో చూసేంత వరకు తెలీదు. ఇంకా వీడియో ఎట్లా నేను డిలీట్ చేసేది? మళ్ళీ జడేసుకొని మళ్ళా నేను జ్యూసు, మామిడికాయ అయితే కట్ చేయలేను కదా! లేవు కూడా ఇంట్లో గూడా. ఇంక అందుకని ఇంక పోతే పోనీలే అని ఇలా పెట్టేస్తున్నాను. ఏమనుకోకండి. ఇంకా నా కొడుకైతే ఏమన్నా చేసి అమ్మా అంటున్నాడనమాట. ఇంట్లో ఉన్నానంటే పొగలంతా ఏడదో ఒకటి చేసిస్తానే ఉండాలనమాట. అవి ఇవి అడుగుతానే ఉంటారు. కానీ అన్నీ చేసిలేం కదా! ఇంట్లో ఏంటివుంటే అవైతే చేసేయొచ్చు. ఇంగందుకని ఇంకా ఏమన్నా జ్యూస్ ఏమన్నా చేయమ్మా అంటే ఇంక ఇలా రస్నా అయితే చేసిస్తున్నాను. రూ. 10 ప్యాకెట్లు ఉంటాయి కదండీ! ఇంకా అవి తెప్పిచ్చేసి ఇలా జ్యూస్ అయితే చేయించినాను. ఏమీ ఎయలేదండి. ఐస్ క్యూబ్స్, ఐస్ వాటరు, కొంచెం షుగరేసి, నిమ్మకాయ పిండేసి, రసన పౌడరేసి ఇలా కలిపేసినాను. చాలా బావుందనమాట. ఇంకా పచ్చి మామిడికాయ ఉంటే నేనైతే ఊరుకోలేపనండి. ఎదురు చూస్తా ఉండకూడదది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది నాకైతే. అంత ఇష్టమనమాట పచ్చి మామిడికాయలు. ఇంక వీడియో చూసారు కదా! వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.